ఓకే అండి, ఈరోజు మీరు ఏం బిర్యానీ చేయబోతున్నారు? హైదరాబాదీ కచ్చా బిర్యానీ. ఓకే, దానికోసం ఏమేమి కావాలో చూపించేయండి. మటన్ 1 kg మటన్. ఓకే, ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? అల్లం వెల్లిగడ్డ ఓకే, ఒక 3 టేబుల్ స్పూన్. ఫాదర్ వేస్తున్నాడు, కొడుకు కలుపుతున్నారు. ఎంత వేసారండి? 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ. ఓకే, ఇవేంటండి? ఇవి మసాలాలు? ఇదన్నీ గరం మసాలా, సాజీరా, ఇలాయచీ, లవంగం, జాఫల్, జావత్రి, ఓకే, పట్ట. ఓకే, ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నారా? మ్యారినేషన్ లా వెళ్తుంది. ఓకే, డన్. గ్రీన్ చిల్లీస్, గ్రైండెడ్ గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే, ఎన్ని తీసుకున్నారండి గ్రీన్ చిల్లీస్? ఒక 8 గ్రీన్ చిల్లీస్. ఓకే, కారం పొడి వేయండి. ఒక 2 స్పూన్స్ కారం పొడి. ఓకే, తగినంత ఉప్పు. మటన్కి తగినంత ఉప్పు. ఓకే, కొత్తిమీర, పుదీనా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. 4 లైమ్. త్రీ 300 grams ఆనియన్ అండి. ఇది గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని 3/4 దీంట్లో వేసుకొని కొద్దిగా మిగిలించుకోవాలి. దమ్కి వేసేటప్పుడు పనిచేస్తాం. ఓకే, అన్నీ దగ్గర చేసుకోకపోతే దగ్గర చేసేసి మూత పెట్టి ఒక 1 hour ఇట్లా వదిలేద్దాం మ్యారినేషన్కి. ఇన్ ద మీన్ టైం మనము వాటర్ బాయిల్ పెట్టుకుందాం. ఓకే, ఓకే డన్. సో ఇప్పుడు నీళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తున్నారు మీరు? గరం మసాలా, తేజ్పత్తా, లవంగాలు, ఇలాయచీ, సాజీరా, పట్ట, ఇవన్నీ వేసి మూత పెట్టేయమ్మా. బాయిల్ వచ్చేసింది కదా సర్లా. మూత తీసేసి దీంట్లో వచ్చేసింది బాయిల్. ఏంది కొద్దిగా పుదీనా, ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆయిల్, సాల్ట్ వేసుకోవాలి. అంటే రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతే కదా. రైస్ వేసుకుందాం సర్లా. ఇప్పుడు ఓకే, 1 kg మటన్ తీసుకున్నాం కదా. అవును. ఇప్పుడు 1 kg బాస్మతి రైస్. బాస్మతి రైస్లో మంచి అరోమా, మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఓకే, ఇది మనం తీసుకున్నాము. ఇప్పుడు ఈ రైస్ 70% కదండి కుక్ అవ్వాలి? లే, ఇది 60%లో ఫస్ట్ ఒక లేయర్ తీసి వేయాలి. ఓకే, చికెన్కి 70%, మటన్కి 60% ఫస్ట్ లేయర్ వేయాలా. ఓకే, దాని తర్వాత ఇంకో లేయర్ పోతుంది, దట్ ఈస్ 80%. ఓకే, డన్. అట్లా ఇప్పుడు రైస్ అంతా వేసేసినాం కదా, మంచిగా కలపాలా. సరే, ఈవెన్లీ ఉండాల రైస్ కాబట్టి మంచిగా కలిపేసి మూత పెడదాం మనము ఒక 2 minutes. సరే, అట్లా ఇది మూత పెట్టేసినాం కదా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ నేను చెప్పినా కదా మ్యారినేషన్లో, అది ఇప్పుడు పోయి కలుపుదాం. ఓకే, కమాన్ సర్లా. ఇది మూత తెరిచేసి మూత కామ్. అరే చూసినావా ఎంత సూపర్గా మనం మ్యారినేట్ అయ్యి ఉన్నది. ఆయిల్ అంతా ఇదేసి మొత్తం. నేను ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీకి ఆనియన్, దాని తర్వాత పెరుగు. ఒక 300 grams పెరుగు మనము వేసుకుందాం. బిడ్డా కలుపు. అంటే 1 kg మటన్కి 300 grams పెరుగు. 300 grams పెరుగు వేసుకోవాలా. ఓకే, కలుపు బిడ్డా ఫుల్గా. చూసినావా ఎంత మంచి అరోమా వస్తుందో. అవునండి, చాలా బాగుంది. మంచిగా కలిపి బిడ్డ, కలిపేసి మంచిగా లెవెల్ చేసి. ఓకే డాడీ. సలా 2 minutes అయింది కదా, ఒకసారి చూద్దాం ఎంత ఉడికిందో. సరే, వావ్, మంచిగా బాయిల్ అవుతుంది మన బాస్మతి రైస్. ఫ్లేవర్డ్ వాటర్లా
చూసినావా ఎంత బాగుందో. పిల్లలుగా ఎందుకు ఆయిల్ వేస్తామంటే ఇట్లా అంటుకోకుండా ఉంటుంది కాబట్టి రైస్ పూలుగా వస్తుంది కాబట్టి అది అన్నమాట. ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్లీజ్ చెక్. సి ద రైస్. ఓకే, ఇంకొక 10% ఉడకాలి అట్లా. ఓకే రైట్. సరే సర్లా ఇప్పుడు మనము ఈ బేలీఫ్ వేసినాం కదా, మనం ఇది తీసేద్దాం. ఎందుకంటే దాని అరోమా అంతా దీంట్లో వచ్చేసి ఉంటుంది వాటర్ రైస్లో. సరే వీల్ రిమూవ్ దిస్. ఓకే సర్లా ఇప్పుడు 60% రైస్ ఉడికింది కాబట్టి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్, మెల్లగండి అరోమా వాటర్ తీసి మనం ఈ మ్యారినేట్లా ఇట్లా పోసేసి లెవెల్ చేసుకొని రైస్ వేసుకుందాం. మొత్తం లెవెల్ చేసేసిన బేట. ఇప్పుడు 60% ఉడికింది కదా ఈ రైస్, ఇది తీసి ఇటు సైడ్ చూపి సర్లా. ఏదో ఇట్లా ఫస్ట్ ఒక లేయర్ ఇట్లా అని వేద్దాము. అట్లా రైస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఓకే ప్లస్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పక్కకు పెట్టినాం కదా, ఇది కొంచెం వేసుకుందాము. సరే ఇప్పుడు 80% అయినాక మనం ఇంకొక లేయర్ వేద్దాం. సరే అరోమా మాత్రం చాలా బాగా వస్తుందండి. అలా ఎవరు చేస్తుండ్రు? చేసినాం కదా 80% పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, మనం జాఫ్రాన్ పాలలో కలిపి పెట్టినాం కదా, అది మంచిగా కలిపేసేసి ఇది పైనుంచి స్ప్రింకిల్ చేసేయాలి. ఓకే మంచి ఫ్లేవర్ అరోమాతో ఉంటుంది. ఇప్పుడు మనము మూత పెట్టేసి ఈ బట్ట ఇక్కడ ఇట్లా సర్లా మనము ఇట్లా కంప్లీట్ ఇట్లా వాటర్ మనము యాక్చువల్లీ జనరల్లీ ఏం చేస్తామంటే మనం పిండి చేసుకొని మనం పెడతాం కాబట్టి ఇంట్లో చేసుకున్నాం. ఈ వాటర్ బట్ట తట్టుకొని చేసి మనం ఇట్లా పెట్టి మూత పెట్టేసి ఇట్లా దమ్కి వదిలేయాలి. ఓకే మొత్తం ఇప్పుడు మనం సీల్ చేసినాం కదా దమ్కి. ఇప్పుడు ఆ వాటర్ డ్రైన్ చేసిన వాటర్, హాట్ వాటర్ దీని మీద పెట్టు. దీన్ని ఇప్పుడు మంచి హై ఫ్లేమ్ మీద ఒక 10 minutes తర్వాత మనం ఇక్కడ నుంచి వేపర్ వస్తుంది, అప్పుడు మనం చూద్దాం. సరేనండి. 10 minutes అయింది కదా, చూసినావా ఎంత మంచిగా ప్రెషర్ కుక్కర్ లాగా ఆవిరి ఎట్లా వస్తుందో. ఇప్పుడు మనం ఈ పక్క దీని మీద స్టవ్ మీద తవ అయ్యి అలా తవ పెట్టు. ఇప్పుడు దమ్కి వేసేద్దాం దాని మీద ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ మీద. మార్చి బేట తవ మీద అయ్యి డెక్షా తీసి రైట్, వెరీ గుడ్. అట్లనే ఇగో ఈ హాట్ వాటర్ కూడా దాని మీద పెట్టు. పైనుంచి కూడా దానికి దమ్ కావాలి కాబట్టి హాట్ వాటర్ కూడా. ఓకే ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలండి? ఇది ఒక 10 minutes సర్లా. అదే మనం హై క్వాంటిటీలో చేసినప్పుడు బయట మనం చేసినప్పుడు కట్టెల పొయ్యి మీద మనం కట్టెల పొయ్యి ఇది బొగ్గు తీసి పైన వేస్తాం. ఇట్లనే చేసుకున్నప్పుడు ఈ వార్చిన నీళ్ళు పడేయకుండా పైన పెట్టుకోవాలి. ఓకే ఇది ఇప్పుడు దమ్ ఎంతసేపు కావాలి? ఒక 10 minutes. 10 minutes. ఓకే మీడియం ఫ్లేమ్లో 5 minutes, దాంట్లో ఒక 5 minutes సిమ్. ఓకే ఏంటండి ఆవిరి ఫుల్గా వస్తుంది. అయిపోయిందా బిర్యానీ? సర్లా 10 minutes అయిందా? అయిపోయింది 10 minutes. రైట్, ఫుల్గా ఆవిరి వస్తుందా. ముత్తమ్మా డాబేటా
అయిపోయింది బిర్యానీ. ఇది దింపి పక్కకు పెట్టు. ఓకే డాడీ. రైట్ మొత్తమా ఆ ప్లేట్ ది బేటా. ఓకే. ఇట్లా అని బట్ట తీసేయి. వావ్ సూపర్. ఇప్పుడు మనం గీ ఎంత అండి గీ ఎంత యాడ్ చేస్తున్నారు? 100 grams గీ మనం యాడ్ చేసుకొని మొత్తం ఆ ప్లేట్ మూసేయి. ఎందుకండి మళ్ళీ ప్లేట్ మూస్తున్నారు? ఎందుకంటే మన గీ అంతా పోయి సెటిల్ చేసి కంప్లీట్గా బిర్యానీలో స్ప్రెడ్ అవుతుంది. ఓకే డన్. మొత్తం ఒక 5 minutes అయిపోయింది కదా, మనం గీ పోసి ఓపెన్ చేయబెట్టా. సూపర్. చూసిండ్రా ఎట్లా రైస్ ఎట్లా ఉంది? చూసిండ్రా పూల్ వచ్చిందండి రైస్. సూపర్. మళ్ళీ ఎవరు చేసిండ్రు? ఇది చూసినావా? ఇక పీస్ చూసినావా ఎంత మంచిగా ఎట్లా ఇదైందో. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం మటన్ బిర్యానీ. ఇప్పుడు మనం డిష్లో తీసుకుందామమ్మా. చూసినావా పీసెస్ ఎంత బాగా వచ్చిందో? సూపర్ అండి. ఇది అది గ్రేవీతోటి చేసేసినాం కదా. పైనుంచి కుష్కా, మన హైదరాబాదీ స్టైల్లో కుష్కా అంటేనే అందరికి తెలుస్తుంది. ఓకే ఓకే డన్. అరోమా మాత్రం సూపర్గా వస్తుంది. దిస్ టిపికల్ హైదరాబాదీ కచ్చా బిర్యానీ, ఫేమస్ ఇన్ ద వరల్డ్. సర్లా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.